శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో తెలుసా? అందరి ప్రాణాలు యముడు తీస్తాడు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ భయపడతారు. కానీ యముడు తన ప్రాణాలని తీయడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని, నేను పరమశివుడిని పట్టుకొని ఉండగా నువ్వు నన్నేం చేస్తావు యముడా అని అంటాడు. అది విన్న యముడికి విపరీతమైన కోపం వస్తుంది. అంటే నువ్వు శివలింగాన్ని పట్టుకుంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని తన యమపాసాన్ని తీసి మార్కండేయుడి మీద వేస్తాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ఉన్నాడు కాబట్టి ఆ యమపాసం శివలింగానికి కూడా పడుతుంది. వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుడిలా బయటకు వచ్చి నన్ను నమ్ముకొని నన్ను కౌగిలించుకొని నేను ఉండగా నువ్వు నన్ను ఏం చేయలేవు అని అంటూ ఉండగా పాసం వేస్తావా అని తన ఎడమకాలు ఎత్తి యమధర్మరాజు గుండెల మీద తంతాడు. దాంతో అందరినీ చంపే యముడు అక్కడికక్కడే మరణిస్తాడు. కానీ యమధర్మరాజు లేకపోతే చావ బ్రతుకులు ఆగిపోతాయని దేవతలందరూ వచ్చి శివుడికి స్తోత్రం చేస్తారు. శివుడు యమధర్మరాజుని బ్రతికించి నా భక్తుల జోలికి వెళ్ళొద్దని బెదిరిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.